క్యూసెక్ల నీళ్ళు నిల్వ చేయగలిగే సామర్థ్యం ఎంత అనేటువంటి పైన కూడా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు జూరాల ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీటిని ట్రాఫింగ్ తట్టుకోవడంతో ఇటు దిగువన ఉన్నటువంటి శ్రీశైలం జలాశయాన్ని కూడా నీటి మట్టము పెరిగే అవకాశం కూడా వేగంగా పెరిగి రాబోయే రోజుల్లో కూడా శ్రీశైలానికి మరింతగా నీళ్లు శాతం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు నారాయణపేట, అటు మక్తల్, ఇటు దేవరకద్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి గద్వాల, అటు అల్లంపూర్ ప్రాంతాల్లో కూడా ఎగువ ప్రాంతాల నుంచి అటు కర్ణాటక ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి వచ్చేటువంటి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క నీరు మొత్తం కూడా దిగువకి రావడము, ఇటు జూరాల ప్రాంతానికి రావడము, జూరాలకి ఇప్పటికే నీటి మట్టం శాతం కూడా పెరగడంతో రాబోయే రోజుల్లో కూడా పూర్తి గేట్లు కూడా తెరిస్తే అవకాశాలు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే నీటి యొక్క శాతాన్ని అంచనా వేసి అటు దూరాల నుంచి శ్రీశైలాన్ని కూడా దిగువ ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇటు గత వారం రోజుల నుంచి కూడా ఎలినో ప్రభావంతో ఇప్పటికే రైతులందరూ కూడా చాలా అతలాకుతలం అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో అటు దూరాల ప్రాంతంలో అటు ఎగువన కురుస్తున్న వర్షాలంతా కూడా రైతులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట నష్టము చవిచూసినటువంటి రైతులు మరోసారి పంటలు వేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వర్షాలు కురుస్తుండడంతో కూడా నీటి శాతం పెరగడము అటు దూరాల ప్రాంతానికి కూడా పబ్లిక్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా దూరాల ప్రాజెక్టు ఒక పర్యాటక కేంద్రంతో పాటుగా ఉండడంతో కూడా అటు పర్యాటకులు కూడా దూరాలని సందర్శించడానికి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అటు కృష్ణా నది ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు దూరాలకి ఒక జల కళ ఏర్పడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దూరాల పైన కృష్ణా అటు భీమా నదుల సంగమం అవుతుందో భీమా నది అటు కృష్ణా నదికి రెండు కూడా దూరాలకి వచ్చే నది పరివాహక ప్రాంతంలో ప్రజలు రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటిని కూడా దూరాల సంబంధించినటువంటి అధికారులు కూడా అంచనా వేసి దిగువకి ఇవ్వాల్సినటువంటి నీటిని కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం మీద జూరాల గేట్ల ఓపెన్తో ఇటు అన్నదాతల ఆనందంలో ఇక అవధులు లేనటువంటి పరిస్థితి. అండ్ దాంతోపాటు జూరాల ప్రాజెక్టుల గేట్ల ఓపెన్ తోటి ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి సైతం పెరిగినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కృష్ణానదికి ఎగువ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా కర్ణాటక